హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్ధరాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్రమాదంలో పడ్డ మహాని కాపాడి ఇంటికి తీసుకొచ్చిన చక్రి మాధవ. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహా ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. తన కన్న వాళ్ళనే గుర్తు చేసుకొని మహా అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. తన తండ్రి తనని ఎంత గారాబంగా ఎంత ప్రేమగా చూసుకున్నాడో మహాకి అన్నీ గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటుంది. నా వల్ల నాన్న చావు దాకా వెళ్ళొచ్చారు. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారో ఏంటో. నాన్నతో మాట్లాడకుండా నాన్నని చూడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. నాన్నని ఒక్కసారి చూడాలనుంది. కనీసం నాన్నకి ఫోన్ చేసి మాట్లాడితే ఇంకా నా మీద నాన్న కోపంగానే ఉంటారా అని ఇక మహా ఆలోచిస్తూ అవును, నాన్నకి ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకుంటుంది. కానీ ఎలా? నా దగ్గర ఫోన్ ఉంది కానీ సిమ్ కార్డ్ లేదు కదా అని మహా ఆలోచిస్తూ ఉంటే అక్కడే కన్నా కనిపిస్తాడు. ఇక వెంటనే కన్నాతో, కన్నా ఇక్కడెక్కడైనా దగ్గరలో సెల్ ఫోన్ షాప్స్ ఉన్నాయా అని అంటుంది. ఉన్నాయదినా, దేనికి అని అనగానే చిన్న పనుంది కన్నా, ఒకసారి మనం షాప్కి వెళ్ళొద్దామా అని మహా అంటుంది. అలాగే వదిన అని కన్నా మహా ఇద్దరూ కూడా రోడ్డుపై నడుచుకుంటూ మొబైల్ షాప్కి వెళ్తూ ఉంటారు. కన్నా మహా అలా వెళ్తూ ఉంటే చుట్టుపక్కన జనాలంతా కూడా మహానే చూస్తూ ఉంటారు. ఒక ఇద్దరు ఆడవాళ్ళైతే నేరుగా మహాకి కన్నాకి ఎదురొచ్చి మహాని అలాగే చూస్తూ ఉంటారు. ఏమో అనుకున్నాంరా కన్నా, మీ వదిన మహాలక్ష్మిలా ఉంది అని అంటూ ఉంటే కన్నా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇదిగో మహాలక్ష్మిలా ఉండడం కాదు, మా వదిన పేరు కూడా మహాలక్ష్మి అని అనగానే ఇక వాళ్ళు కూడా చాలా నవ్వుతూ ఉంటారు. ఇన్ని రోజులు ఆ ఇంటికి ఎవరు ఆడవాళ్ళే వచ్చే ధైర్యం చెయ్యరు అనుకున్నాం. ఇన్నాళ్ళకి ఈ అమ్మాయి వచ్చింది, మీ వదిన్ని జాగ్రత్తగా చూసుకోండిరా అని అనగానే అది మీరు చెప్పాలా, మా వదిన్ని మీ మహారాణిలా చూసుకుంటాం అని కన్నా అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కన్నా మహాలక్ష్మి వెళ్తూ ఉంటారు. మహాలక్ష్మి అయితే కన్నాని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఇక్కడ శాశ్వతంగా ఉండనని, ఏదో ఒకరోజు వెళ్ళిపోతానని తెలిస్తే కన్నా తట్టుకోలేడనిపిస్తుంది. కానీ తప్పదు కదా అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక మొబైల్ షాప్కి వెళ్ళగానే వదిన ఇదే మొబైల్ షాప్ అని అంటాడు. ఇక మహా ఆ షాప్ అతనితో భయ్యా నాకు ఒక సిమ్ కార్డ్ ఇస్తారా అని అనగానే అలాగే మేడం అని ఆ ఫోన్ తీసుకొని ఆధార్ కార్డ్ ఇవ్వండి మేడం అని అంటాడు. ఇక మహా ఆలోచిస్తూ ఆధార్ కార్డ్ నా దగ్గర లేదండి అని అంటుంది. అయితే ఎలా మేడం, ఆధార్ కార్డ్ లేనిది సిమ్ కార్డ్ ఇవ్వలేము అని ఆ షాప్ అతను అనగానే ఇక కన్నా భయ్యా మా వదిందే కావాలా, ఎవరిదైనా పర్వాలేదా అని అనగానే ఎవరిదైనా పర్వాలేదు బాబు అని అంటాడు. అయితే నా ఆధార్ కార్డు ఉంది, నా ఆధార్ కార్డు మీద వదినకి సిమ్ ఇవ్వండి అని అనగానే ఇక ఆ షాప్ అతను సరే అంటాడు. కన్నా పేరు మీద సిమ్ కార్డ్ తీసుకొని ఇక మహా కన్నా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఆ ఫోన్ నెంబర్ యాక్టివేట్ అవుతుంది. ఇక వెంటనే మహా కన్నాతో, కన్నా నేను అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి అని ఇక పక్కకు వెళ్ళి వాళ్ళ నాన్న మొబైల్ నెంబర్కే డయల్ చేస్తుంది. ఇక ప్రతాప్ ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే ప్రతాప్ గొంతు విని మహా అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇక ప్రతాప్ ఎవరంటే ఏం మాట్లాడరేంటి అని అనగానే నాన్న అని పిలుస్తుంది. మహా గొంతు విని ప్రతాప్ కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. తన కూతురు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా మహా చక్రిని పెళ్లి చేసుకోవడం గుర్తు వచ్చి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎవరమ్మా నువ్వు, నన్ను పట్టుకొని నాన్న అంటున్నావు అని అంటాడు. అది విని మహా షాక్ అయిపోతుంది. నాన్న నీ కూతురు మహాని అని అనగానే సారీ అమ్మా, నా కూతురు చచ్చిపోయి
ఇప్పటికీ 10 రోజులవుతుంది. మేము తనని మర్చిపోయాము. ఇలా ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవడం మంచిది కాదమ్మా అని అనగానే మహా షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, మీరు ప్రాణంగా ప్రేమించిన మీ కూతుర్ని ఎలా మర్చిపోతున్నారు అని అనగానే నా కూతురే నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది. నాకు మాత్రం తనతో అవసరం ఏంటమ్మా, ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు, మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము అని ప్రతాప్ ఫోన్ కట్ చేయగానే మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తన తండ్రి అలా మాట్లాడినందుకు మహా కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చక్రి మహా గదికి వస్తాడు. మహా బాధపడుతూ ఉండడం చూసి ఏమైందండి, ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని అనగానే ఇక మహా ఏం చెప్పమంటారండి, మా నాన్న నాతో అంత కోపంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయనను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. అలా అని మా నాన్నకి ఫోన్ చేస్తే మా నాన్న ఏమన్నారో తెలుసా, నా కూతురు చచ్చిపోయింది, తను చచ్చిపోయి కూడా 10 రోజులైందని అంటున్నారు. ఒక్క తప్పు చేస్తే పేరెంట్స్ పిల్లల్ని ఇంతలా ద్వేషిస్తారా అని మహా అయితే ఏడుస్తూ ఉంటుంది. నాకు చాలా బాధగా ఉందండి అని మహా అంటూ ఉంటే ఇక చక్రి కూడా మహాని చూసి బాధపడుతూ ఉంటాడు. ఏంటండి అలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి, ఏదో ఒకరోజు మీ నాన్నగారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. నిజంగా మీ నాన్నగారికి మీ మీద ప్రేమ లేదనుకుంటున్నారా? మీరంటే ఆయనకి ప్రాణం అండి. ఇప్పుడు బయటపడలేకపోతున్నారు. 2 రోజులైతే ఆ కోపం పోయి మళ్ళీ మీకోసం వెతుక్కుంటూ వస్తారు చూడండి అని అనగానే నిజంగా అలాంటి రోజు వస్తుందంటారా అని అంటుంది. ఖచ్చితంగా వస్తుంది అని చక్రి మహాని ఓదార్చుతూ ఉంటారు. ఇక అప్పుడే చక్రి మహాని చూసి మీరు ఇక్కడే ఉంటే ఇలాగే ఏడుస్తూ ఉంటారు, పదండి అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం అని అనగానే ఇప్పుడా అని అంటుంది. అవునండి, ఇలా బాధపడినప్పుడే కదా బయటికి వెళ్తే చాలా హాయిగా ఉంటుంది, రండి అని మహాని బయటికి తీసుకెళ్తాడు. ఇక బైక్ పైన మహాని ఊరంతా తిప్పుతూ ఉంటే మహా కూడా చాలా రిలాక్స్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంతలే ఇంటి ముందుకి ఒక అతను వచ్చి మాధవ, ఏమయ్యా మాధవ అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ పిలుపు విని మాధవ కంగారుగా బయటికి వస్తాడు. మాధవ అలా కంగారు పడుతూ బయటికి రావడం చూసి ఎవరు పెద్ద ఇంతలా భయపడిపోతున్నాడు అని ఇక మాధవ అతను మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటుంది. మాధవ అతని దగ్గరికి వెళ్ళి బాబాయ్, డబ్బు కాస్త అడ్జస్ట్ కాలేదు బాబాయ్, రేపటెళ్ళిండి ఇచ్చేస్తాను అని అనగానే ఏంటి మాధవ, నాతో ఏమని చెప్పావు, టైంకి డబ్బు కడతానని చెప్పావు కదా, నీకు కూడా తెలుసు కదా వడ్డీ టైంకి ఇవ్వకపోతే దానికి చక్ర వడ్డీ వేసి డబ్బులు కట్టాలని అని అనగానే అన్నా ఎప్పుడు ఆపలేదు కదా, ఇప్పుడు ఆపానంటే అర్థం చేసుకోన్నా అని అంటూ ఉంటే చూడు మాధవ, నాకు రేపటికల్లా డబ్బులు ఇవ్వకపోతే నేను ఊరుకునేదే లేదు అని ఇక చెప్పగానే అదంతా విని మహా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి పెద్దిని ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కేశవ వస్తాడు. అన్న ఏంటన్నా, వీడికి నెల కరెక్ట్గానే డబ్బులు ఇస్తాం కదా అని అనగానే కరెక్ట్గానే ఇస్తాంరా, కానీ ఈ నెల ఖర్చులు ఎక్కువయ్యాయి కదా అని అంటాడు. దేనికన్నా అని అనగానే మర్చిపోయేవారా, మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, తను మనలాంటి తిండే తినలేదు కదా, అందుకే తన కోసం ఈసారి ఇంట్లోకి చాలా ఖర్చులు అయ్యాయి అని అనగానే ఇక కేశవ అయితే మరి ఎలాగన్నా, ప్రతి నెల ఇలాగే అయితే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని అనగానే తప్పదురా, మహాలక్ష్మి మనందరినీ నమ్ముకొని వచ్చింది, అలాంటి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, నేనే ఏదో ఒకటి చేస్తానులే, రోజు ఎక్కువ కష్టపడతాను అని అనగానే కేశవ కూడా అలాగే అన్న, నేను కూడా షాప్లో ఎక్కువసేపు పనిచేస్తాను అని కేశవ కూడా అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉంటే మహా బాధపడుతూ ఉంటుంది. అంటే నా వల్ల పెద్దికి చాలా కష్టం వచ్చి పడింది, నేను ఇంటికి రావడం వల్ల చాలా ఖర్చులు పెరిగాయి, పాపం నా కోసం ఇంట్లో వాళ్ళంతా చాలా కష్టపడుతున్నారు, కానీ ఎలా
అని ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ రోజంతా కూడా మహాలక్ష్మి ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేను శాశ్వతంగా ఇక్కడ ఉండేదాన్ని కాదు, అలాంటి నా వల్ల వీళ్ళెందుకు ఇబ్బంది పడడం, ఏదో ఒకరోజు వెళ్ళిపోవాల్సిన దాన్నే కదా, అదేదో తొందరగా వెళ్ళిపోతే వాళ్ళకు కూడా ఇన్ని ఇబ్బందులు ఉండవు అని మహా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే అందరూ నిద్రపోతూ ఉంటారు. మహా కూడా నిద్రపోయినట్లే నటిస్తుంది, కానీ నిద్రపోకుండా మెలకువతోనే ఉంటుంది. ఎలాగైనా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని, నా వల్ల వాళ్ళకు ఇబ్బందులు ఉండొద్దు అని మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అర్ధరాత్రి కాగానే అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. ఇక అప్పుడే మహా మెల్లగా నిద్రలేచి తన బట్టలన్నీ ఒక బ్యాగ్లో సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ అక్కడే హాల్లో పడుకున్న మాధవ, కేశవ, చక్రి, కన్నాలని చూస్తుంది. వాళ్ళని చూసి మహా అయితే చాలా ఎమోషనల్ అవుతుంది. పెద్ది, నన్ను క్షమించు పెద్ది, నన్ను నీ బిడ్డలా చూసుకున్నావు, నా వల్ల మీకు ఇబ్బంది కాకూడదనే నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుంటూ అక్కడే ఉన్న కన్నాని చూస్తుంది. కన్నాని చూసి కూడా చాలా బాధపడుతుంది. ఇంట్లో అందరికంటే కన్నా నన్ను ఎక్కువ అపురూపంగా తన కన్న తల్లిలా చూసుకున్నాడు. నేను వెళ్ళిపోతే కన్న ఏమైపోతాడో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ తప్పదు, అలాగని ఇక్కడే ఉండి వీళ్ళకి భారం కాలేదు అని ఇక మహా అయితే కన్నీళ్ళు తూర్చుకొని వాళ్ళందరినీ ఒక్కసారి చూసి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అలా రోడ్డు పైన బ్యాగ్ పట్టుకొని నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాసేపటి తర్వాత మాధవకి అనుకోకుండా మెలకువ వస్తుంది. మాధవకి మెలకువ వచ్చేసరికి మహా గది తలుపులు తెరిచి ఉండడం చూసి మాధవ ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, మహాలక్ష్మి తలుపులు వేసుకొని కదా నిద్రపోతుంది, మరి తన తలుపులు ఎందుకు తీసున్నాయి అని ఇక మాధవ మహా గది దగ్గరికి వెళ్ళి చూస్తాడు. గదిలో మహా ఉండకపోవడంతో ఇక మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక గది లోపలికి వెళ్ళి అమ్మ మహా అని పిలుస్తున్నా కూడా మహా ఎక్కడా కనిపించదు. ఇదేంటి, మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ తన బ్యాగు, తన బట్టలు కూడా కనిపించడం లేదు అని టెన్షన్ పడుతూ హాల్లోకి వచ్చి నిద్రపోతున్న చక్రిని లేపుతూ ఉంటాడు. రే చక్రి, లేవరా అని అంటూ ఉంటే, ఏంటన్నయ్య నాకు నిద్ర వస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మాధవ, రే చక్రి, మహాలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందిరా అని అంటాడు. అది విని చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోయి దిగ్గున లేచి కూర్చుంటాడు. ఏంటన్నా నువ్వనేది, మహాలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా అని అనగానే, అవునరా, మహాలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, తన బ్యాగ్ కానీ తన బట్టలు కానీ ఎక్కడా కనిపించట్లేవు అని అనగానే ఇక చక్రి షాక్ అయిపోతాడు. ఇంత రాత్రిపూట మహాలక్ష్మి ఎక్కడికి వెళ్తుందన్నయ్య, అసలే రోజులు బాగోలేవు అని అనగానే మాధవ కూడా, రే మనం మహాలక్ష్మిని వెతుకుదాం పదరా అని అనగానే, అన్నయ్య కేశవాని కన్నాన్ని కూడా నిద్రలేపుదాం అని అంటాడు. వద్దురా, కన్నగాడు మహాలక్ష్మి వెళ్ళిపోయిందని తెలిస్తే వాడు తట్టుకోలేదు, ముందు మనం మహాలక్ష్మిని వెతకడానికి వెళ్దాం, తను కనిపిస్తే ఇంటికి తీసుకొద్దాం, లేకపోతే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం పదరా అని ఇక మాధవ చక్కిరిని తీసుకొని ఇద్దరూ కూడా బయలుదేరతారు. మహా అయితే అర్ధరాత్రి రోడ్డు పైన నడుచుకుంటూ చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. మాధవ, చక్రి, కన్నా, కేశవాలు తనని ఎంత బాగా చూసుకున్నారో అవన్నీ గుర్తు చేసుకొని మహా అయితే చాలా ఎమోషనల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. మహా అలా రోడ్డు పైన వెళ్తూ ఉంటే కొంతమంది తాగుబోతు వాళ్ళు తాగుతూ రోడ్డుపై తూలుకుంటూ వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉంటే రోడ్డుపై మహా కనిపించడంతో ఇక వాళ్ళు ఒక్కసారిగా మహానే చూస్తూ ఉంటారు. రే అక్కడ చూర్రా, అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదురా, ఆ అమ్మాయిని మనం సొంతం చేసుకోవాలి అని అనగానే ఆ మాటలు విని మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ రౌడీలు మహా దగ్గరికే వస్తూ ఉంటారు. మహా వాళ్ళని చూసి, ఎవరు మీరు, మర్యాదగా అడ్డు తప్పుకోండి, నేను వెళ్ళాలి అని అంటుంది. ఇక ఆ
ఆ రౌడీలు, ఏంటి పాప తప్పుకునేది, ఇంత అందమైన ఆడపిల్లని వదిలిపెట్టి మేమెక్కడికి వెళ్తాం, ఈరోజు నీ పని పట్టాల్సిందే అని మహా మీదకి వెళ్తూ ఉంటే మహా అయితే దూరంగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక రౌడీ మహా ఒంటిపైన చెయ్యి వేస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి చక్రి వచ్చి అడ్డుకుంటాడు. చక్రి అక్కడికి రావడం చూసి మహా అయితే ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది. చక్రి ఆ రౌడీలను కొడుతూ ఉంటే అప్పుడే మాధవ కూడా వచ్చి ఆ రౌడీలను కొడుతూ ఉంటారు. చక్రి మాధవ ఇద్దరూ కూడా ఆ రౌడీలని చితక్కొడతారు. వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. రౌడీలు పారిపోయిన తర్వాత ఇక మహా అయితే అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా బాధపడుతున్న మహా దగ్గరికి చక్రి మాధవ వెళ్తారు. ఏడుస్తూ ఉన్న మహాని చూసి చక్రి, ఏంటండి ఇది, ఇలా చెప్పకుండా అర్ధరాత్రి బయటికి వచ్చేస్తే ఎలా చెప్పండి, మీరు రావడం కాస్త ఆలస్యమైతే మీకేమై ఉండేది అని చక్రి అంటూ ఉంటే మాధవ కూడా, అవునమ్మా మహాలక్ష్మి, నిన్ను మేమేమైనా ఇబ్బంది పెట్టామా, మాకు చెప్పకుండా అర్ధరాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటమ్మా, నువ్వు కనిపించకపోయేసరికి మేమెంత బాధపడ్డామో తెలుసా అని అనగానే ఇక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చెప్పండి, మేము మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామా అని చక్రి అంటూ ఉంటే, లేదు, నన్ను మీరు చాలా బాగా చూసుకున్నారు, మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అనగానే, మరెందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని మాధవ అంటాడు. అప్పుడే ఇక మహా, మీకోసమే పెద్ది అని అంటుంది. మా కోసమా అని అనగానే, అవును పెద్ది, ఈరోజు మీ ఇంటికి ఒక అప్పులు ఆయన వచ్చాడు కదా, ఆయన మీతో మాట్లాడడం, మీరు కేశవ మాట్లాడుకోవడం నా వల్లే కదా మీ ఇంట్లో ఖర్చులు పెరిగాయి అని అంటూ ఉంటే ఇక మాధవ చక్రి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నా వల్ల మీరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు పెద్ది, అందుకే మీకు భారం కాకూడదని నేను వెళ్ళిపోవాలనుకున్నాను అని అనగానే ఇక మాధవ, ఏంటమ్మా మహాలక్ష్మి, నువ్వు మా బిడ్డ లాంటి దానివి, ఏ తండ్రి అయినా బిడ్డని పెంచుకోవడం, తనని పోషించడం భారం అనుకోడు కదా, నువ్వు కూడా అంతే అమ్మా, నిన్ను పోషించడానికి మేము ముగ్గురం కష్టపడుతున్నాం, నేను చక్రి కేశవ, మాకు నువ్వు భారం ఏంటమ్మా, ఈ నెల మీ రిసెప్షన్ కూడా జరిపించాం కదా, అందుకే కాస్త ఖర్చులు ఎక్కువయ్యాయి, అంతేకాని నువ్వు మా ఇంటికి రావడం వల్లే కాదమ్మా అని మాధవ మహాకి నచ్చజెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మాధవ, పదమ్మా ఇంటికి వెళ్దాం అని అనగానే, లేదు పెద్ది, నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుంటాను, అందుకు మీరు ఒప్పుకుంటేనే నేను మీతో పాటు వస్తాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని అనగానే ఇక మాధవ, సరే అమ్మ మహాలక్ష్మి, నీ ఇష్టం, నువ్వు జాబ్ చేస్తాను అంటే మేమేం అభ్యంతరం చెప్పాం అని అనగానే మహా చాలా సంతోషపడుతుంది. అయితే పద పెద్ది, ఇంటి దగ్గర కన్నా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని మహా అనగానే ఇక మాధవ చక్రి చాలా సంతోషంగా మహాని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ విధంగా రౌడీల బారి నుండి మహాని కాపాడి చక్రి మాధవ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.